అందరికీ నమస్కారం. రోడ్డు రవాణా సంస్థలో అయితే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, ఈ ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్, మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ సంబంధించి అందులో ఉన్న మెరిట్ మార్క్స్‌ని బట్టి అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ చూసి డైరెక్ట్ సెలెక్ట్ అయితే చేస్తారు. సాలరీ చూసుకున్నట్లయితే దాదాపు 80,000కు పైగానే సాలరీ అయితే ఉండబోతుంది. డిప్యూటీ మేనేజర్ సంబంధించి అయితే పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, ఇదైతే చాలామందికి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చిందనే సంగతి అయితే తెలియదు. సో, చాలా తక్కువ మంది అయితే అప్లై చేసే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియాలని ఈ వీడియో అయితే చేశాను. అదేవిధంగా ఈ జాబ్స్‌కి సంబంధించి అయితే గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సాలరీ కూడా బాగానే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో, వీడియోనైతే పూర్తిగా చూడండి. ఈ వీడియోలో అయితే దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కానీ ఎలా సెలెక్ట్ చేస్తారు ఈ జాబ్‌కి సంబంధించి, అదేవిధంగా సాలరీ ఎలా ఉంది, అదేవిధంగా ప్రొసీజర్ ఎలా ఉంది, జాబ్ లొకేషన్ ఎలా ఉంది, దీనికి సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, రిజర్వేషన్ ఉందా లేదా, ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా క్లారిటీగా పూర్తిగా చూడండి. సో, ఇలాంటి ఇంకా మరెన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ప్రతిరోజు అయితే జాబ్స్ ఎప్పుడు పడితే అప్పుడైతే వెంటనే మీకు వీడియోస్ ద్వారా అయితే మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీకు ఇంపార్టెంట్ న్యూసెస్ అయితే మీకైతే తెలుస్తుంది. సో, ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో, దీనికి సంబంధించి అఫీషియల్ అయితే నోటిఫికేషన్ అయితే మీకైతే చూపెడతాను చూడండి. ఇప్పుడు దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూపెడుతున్నాను. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. సో, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. రిక్రూట్మెంట్ నోటీస్ నెంబర్ 1/2025. ఇది 2025లో అయితే మొదటి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో, దీనికి సంబంధించి అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా శాలరీ ఎలా ఉంది, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఏంటిది, దీనికి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏందనేది ఇప్పుడు మీకైతే చూపెడతాను, అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, దీనికి సంబంధించి పోస్ట్ నేమ్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ క్యాటరీ సంబంధించింది. అదేవిధంగా దీనికి సంబంధించి పే స్కేల్ అంటే శాలరీ చూసుకున్నట్లయితే మీరు జాయిన్ అయిన మొదటి సంవత్సరం నుంచే మీకు జాబ్ వస్తే మొదటి సంవత్సరం నుంచే 50,000 నుంచి 1,60,000 వరకు అయితే ఈ మధ్య శాలరీ అయితే ఉండబోతుంది. చాలా మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. ఇది మంచి గవర్నమెంట్ జాబ్ కూడా. అదేవిధంగా దీనికి సంబంధించి క్యాస్ట్ వైజ్గా పోస్టులు చూసుకుందాం. టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే 34 ఉన్నాయి. క్యాస్ట్ వైజ్గా జనరల్లో చూసుకున్నట్లయితే 16 ఉన్నాయి. ఎస్సీలో చూసుకున్నట్లయితే 4 ఉన్నాయి. ఎస్టీలో చూసుకున్నట్లయితే 2 ఉన్నది. ఓబీసీలో చూసుకున్నట్లయితే 9 ఉన్నది. ఈడబ్ల్యూఎస్లో చూసుకున్నట్లయితే 3 ఉన్నాయి. టోటల్ అయితే 34 పోస్టులు ఉన్నాయి. ఈ 34 పోస్టులో అయితే 2 పోస్టులు అయితే పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 2 పోస్టులు కేటాయించారు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళంటే డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ వీళ్ళకి ఒకటి, అదేవిధంగా లోకోమోటివ్ డిసబిలిటీ వీళ్ళకు ఒక పోస్ట్ అయితే కేటాయించారు. 2 పోస్టులు అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే కేటాయించడం అయితే జరిగింది ఈ 34 పోస్టులలో. అదేవిధంగా దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 34 సంవత్సరాలు అయితే ఉండాలి. 34 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోనికి వీలుగా అవ్వదు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి కంపల్సరీ. డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. బీటెక్ చేసిన వాళ్ళైతే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు వాళ్ళకైతే. సో, క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి. అదేవిధంగా కంపల్సరీ గేట్ అనేది మీరు క్వాలిఫైడ్ అయ్యి ఉండాలి. గేట్ ఎగ్జామ్ అనేది మీరు క్వాలిఫైడ్ అయ్యి ఉండాలి. 2023లో కానీ 24లో కానీ 25లో కానీ మీరైతే కంపల్సరీ క్వాలిఫై అయితే ఉండాలి. ఎందుకంటే దీంట్లో ఎగ్జామ్ ఉండదు కాబట్టి మెరిట్ లిస్ట్ ఆధారంగానే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారు కాబట్టి కంపల్సరీ గేట్లో పర్సంటేజ్ బాగా ఉంటే మాత్రం గేట్ పర్సంటేజ్ని బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. గేట్ పర్సంటేజ్ మీకైతే బాగుండాలి. అదేవిధంగా దీనికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ అంటే ఈ జాబ్లో మీ యొక్క రోల్ ఎలాంటిదంటే ఏం చేయాలి అంటే ఇందులో మీ యొక్క సివిల్ ఇంజనీరింగ్ మీరు చదువుకునేటప్పుడే మీరైతే నేర్చుకుంటారు ఇవన్నీ, డిజైనింగ్ కానీ ప్లానింగ్ కానీ, అదేవిధంగా రోడ్స్ హైవేస్ సంబంధించిన ప్లానింగ్స్ కానీ, టన్నెల్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ మీ అందరికి తెలిసిందే. సో, ఇది ఈ జాబ్లో మీరు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అన్నట్టు రోల్ అన్నమాట ఇది. సో, ఇంకా దీనికి సంబంధించి మనం ఎసెన్షియల్గా అయితే మనమైతే ఇంకా తెలుసుకుందాం. అలవెన్సెస్ చూసుకున్నట్లయితే అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇన్ అడిషన్ టు పే అలవెన్సెస్ అండ్ అదర్ పెర్క్స్ విల్ బీ యాజ్ పెర్. దీనికి సంబంధించి అలవెన్సెస్ కూడా ఉన్నాయని అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే కంపల్సరీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరైతే సివిల్ ఇంజనీర్స్ అయితే చేసి ఉండాలి. అదేవిధంగా కంపల్సరీ మీరైతే గేట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితే ఉండాలి. మీరైతే ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలి. అదేవిధంగా రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళైతే సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మీకు రిజర్వేషన్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ సంబంధించిన పోస్టులకు కూడా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఉండడం అయితే జరిగింది. 3 సంవత్సరాలు చూసుకున్నట్లయితే బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే ఉండడం జరిగింది. అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 సంవత్సరాలు ఉన్నది ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా 13 సంవత్సరాలు అయితే ఓబీసీ వాళ్ళకు ఉన్నది.
10 సంవత్సరాలు అయితే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఉండడం అయితే జరిగింది. అది కూడా బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ 5 ఇయర్స్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్లకైతే 5 ఇయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా క్వాలిఫికేషన్లు కానీ అదేవిధంగా రిజర్వేషన్లు కూడా మనమైతే తెలుసుకుందాం. రిజర్వేషన్లు అయితే ఉండడం అయితే జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే రిజర్వేషన్లు అయితే కేటాయించారు. సో దానికి సంబంధించి అయితే మీ దగ్గర ఆ రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదేవిధంగా మీరు ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే మాత్రం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే రిజర్వేషన్ కేటాయించారు కాబట్టి. అదేవిధంగా ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ చూసుకున్నట్లయితే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది కంపల్సరీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ ప్రతి ఒక్కటి మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అంటే రాయాల్సి ఉంటుంది, మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇందులో చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క గేట్ సర్టిఫికేట్, అంటే మీ గేట్ క్వాలిఫికేషన్ అయిన పర్సంటేజ్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా మీ యొక్క మీ యొక్క సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ సంబంధించిన ప్రతి ఒక్కటి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా అప్లై చేయాలి, ఎందుకంటే రిజర్వేషన్ కూడా కేటాయించారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు ఈమెయిల్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు షార్ట్ లిస్ట్ అయితే మాత్రం మీ యొక్క మెరిట్ లిస్ట్ని సెలెక్ట్ చేశాక మీరు షార్ట్ లిస్ట్ అయితే ఈ జాబ్కి మీ యొక్క మెయిల్కి మాత్రం వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ పంపిస్తారు కాబట్టి మీరైతే మీ యొక్క ఈమెయిల్ని అయితే యాక్టివ్ ఈమెయిల్ మాత్రమే మీరైతే అందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేసేటప్పుడు సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం. డేట్స్ చూసుకున్నట్లయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే 4th అక్టోబర్ నుంచి, అదేవిధంగా లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 3rd నవంబర్, అంటే 4th అక్టోబర్ నుంచి 3rd నవంబర్ మధ్య అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. 3rd నవంబర్ దాటితే మాత్రం మీరైతే అప్లై చేసుకోనికి వీలు అవ్వదు. సో ఇవి అయితే మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రతి నోటిఫికేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్లై డేట్, అదేవిధంగా లాస్ట్ డేట్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి అయితే 4th అక్టోబర్ స్టార్టింగ్ డేట్, అదేవిధంగా 3rd నవంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. సో సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుందాం. సెలక్షన్ ప్రొసీజర్ అంటే మీ యొక్క మీరు గేట్ క్వాలిఫై అయినాక మీ యొక్క గేట్ స్కోర్ ఆధారంగా ఈ జాబ్స్కి అయితే సెలెక్ట్ చేస్తారు. మీరు 2023లో కానీ 24లో కానీ 25లో కానీ మీరు ఎప్పుడు రాసినా కానీ హయ్యెస్ట్ పర్సంటేజ్ గేట్ స్కోర్ని అయితే వాళ్ళైతే కన్సిడర్ చేసి మీకు గేట్ స్కోర్ అనేది బాగుంటే మాత్రం మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో గేట్ స్కోర్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అన్నమాట. అదేవిధంగా మీ యొక్క సివిల్ ఇంజనీరింగ్ టైంలో కూడా మీ యొక్క ఫైనల్ మెమోలో కూడా మీ యొక్క పాస్ పర్సంటేజ్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఈ సెలక్షన్ ప్రొసీజర్లో. సో ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకవేళ మీ యొక్క గేట్ స్కోర్ అనేది సిమిలర్గా ఉంటాయి, ఎవరికైనా ఇద్దరికి సేమ్ ఉంటే మాత్రం వాళ్ళని ఏం చేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. ఎవరైతే ఓల్డ్ వన్ అంటే ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళనైతే సెలెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇందులో ఒకవేళ ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉంటే మాత్రం మీ యొక్క క్రొనాలజికల్ ఆర్డర్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్గా మీ యొక్క ఫస్ట్ నేమ్ బట్టి కూడా సెలెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అది కూడా 10th సర్టిఫికేట్ ఆధారంగా కూడా సెలెక్ట్ చేస్తారు. 10th సర్టిఫికేట్లో మీ యొక్క ఫస్ట్ నేమ్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్గా కూడా సెలెక్ట్ చేస్తారు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉంటే. అదేవిధంగా ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఈ లిస్ట్ ఎలా చేస్తారంటే మీ యొక్క గేట్ ఆధారంగా అంటే మీ యొక్క గేట్ స్కోర్ ఆధారంగా అయితే మెరిట్ లిస్ట్ అయితే సెలెక్ట్ చేస్తారు. మెరిట్ లిస్ట్ చేశాక మెరిట్ లిస్ట్ అయిపోయాక వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్లై అయితే చేస్తారు. అంటే ప్లేస్మెంట్ అండ్ జాబ్ లొకేషన్స్ చూసుకున్నట్లయితే మనకైతే 14 రీజనల్ ఆఫీసెస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ 14 రీజనల్ ఆఫీసెస్ అనేవి ఏం చేశారంటే 4గా డివైడ్ చేశారు, 4 స్టేట్ గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఆ స్టేట్ గ్రూప్స్ చూసుకున్నట్లయితే స్టేట్ గ్రూప్ 1, అదేవిధంగా స్టేట్ గ్రూప్ 2, స్టేట్ గ్రూప్ 3, స్టేట్ గ్రూప్ 4. సో స్టేట్ గ్రూప్ 1లో చూసుకున్నట్లయితే అస్సాం, మణిపూర్, నాగాలాండ్ ఉంది. స్టేట్ గ్రూప్ 2 చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం ఉండడం జరిగింది. స్టేట్ గ్రూప్ 3 చూసుకున్నట్లయితే త్రిపుర, సిక్కిం, వెస్ట్ బెంగాల్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో స్టేట్ గ్రూప్ 4 చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ 14 రీజనల్ ఆఫీస్లో ఈ స్టేట్ గ్రూప్స్ అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది. ఇవి చూసుకున్నట్లయితే జాబ్ లొకేషన్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు జాబ్ వచ్చాక మీరైతే ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు అని అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ జాబ్కి సంబంధించి అయితే మెడికల్ ఫిట్నెస్ అయితే ఉండాల్సి ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రొబేషన్ అంటే ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట. ట్రైనింగ్ అయితే 2 ఇయర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ 2 ఇయర్స్లో కూడా మీకైతే బేసిక్ పే శాలరీనే ఇస్తారు. మీకైతే ఆ 55,000 శాలరీనే ఇస్తారు, బేసిక్ పే శాలరీనే ఇస్తారు ట్రైనింగ్లో కానీ. అదేవిధంగా అపాయింట్ అయినాక అంటే పర్మనెంట్ అయ్యాక కూడా డిఫరెంట్ శాలరీస్ అనేది ఏమి ఉండవు. స్టార్టింగ్ నుంచే మీకు పర్మనెంట్ జాబ్కి సంబంధించిన శాలరీసే ఉంటాయి, బేసిక్ పేనే ఉంటుంది.
సో ఈ 2 ఇయర్స్ అయిపోయాక మీ యొక్క పర్ఫార్మెన్స్‌ని బట్టి మిమ్మల్ని అయితే అపాయింట్ అయితే చేస్తారంటే పర్మనెంట్ అయితే చేయడం అయితే జరుగుతది. సో అదే విధంగా ఇంకా చూసుకున్నట్లయితే జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకోండి. మీరు జనరల్ ఇన్‌స్ట్రక్షన్ నార్మల్‌గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు కంపల్సరీ యూజీసీకి సంబంధించిన స్టేట్ టెక్నికల్ బోర్డ్స్‌లో మీరైతే చదవాల్సి ఉంటది. అదే విధంగా దీనికి సంబంధించి ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. సో దీనికి సంబంధించి మీకైతే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు నేను చూపెడుతున్న పీడిఎఫ్ కనుక మీకు కావాలి అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీరైతే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇచ్చేస్తాను. సో మీరు అందులో జాయిన్ అయితే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు పీడిఎఫ్స్ ఎప్పటికప్పుడు మీకైతే జాబ్కి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే నేను అందులో పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు పీడిఎఫ్స్ని. సో మీరైతే మీకు అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వచ్చినా కానీ, అదేవిధంగా న్యూసెస్ వచ్చినా కానీ, న్యూస్ పేపర్స్ వచ్చినా కానీ, న్యూస్ ఆర్టికల్స్ వచ్చినా కానీ మనకు అందులో జాబ్కి సంబంధించిన ఎలాంటి న్యూస్ ఆర్టికల్స్ కానీ, న్యూస్ కానీ ఏది వచ్చినా కానీ మీకైతే అందులో నేను వెంటనే పోస్ట్ చేస్తాను కాబట్టి మీకైతే త్వరగా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీరైతే వెంటనే జాయిన్ అయిపోండి. సో ఇంకా ఈ జాబ్కి సంబంధించి ఈ వీడియోలో మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.